నమస్తే స్టూడెంట్స్, ఇట్లు మీ తమ్మిన రాయ్ కుమార్. ఇక్కడ చూడండి, డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్, సైకాలజీ సంబంధించిన క్వశ్చన్. నిర్మాణవాదం అంటే స్ట్రక్చరిజం, నిర్మాణాత్మక వాదమును ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు అన్నాడు. ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. నిర్మాణవాదము స్ట్రక్చరిజం ఎవరు దీన్ని ప్రతిపాదించారు, నిర్మాణాత్మక వాదం కన్స్ట్రక్షనిజం ఎవరు ప్రతిపాదించారు అడిగాడు. ఏ విలియం వుంట్ వైగాట్స్కీ అని, విలియం జేమ్స్ జీన్ పియాజే అని, బ్రూనర్స్ వాల్టర్స్ అని, వాట్సన్ మరియు బ్రూనర్స్ అని మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్, దీనికి సరైన సమాధానం చూడండి, విలియం వుంట్ వైగాట్స్కీ. నిర్మాణవాదం అంటే స్ట్రక్చరిజం రూపొందించిన వ్యక్తి విలియం వుంట్. ఇతన్నే ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ అంటాము. ఇతను 1879వ సంవత్సరంలో జర్మనీలోని లీప్జిగ్ నగరంలో సైకాలజీ సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధించి ల్యాబొరేటరీ రూపొందించిన వ్యక్తే ఇతని విలియం వుంట్. ఇతనుని ఫాదర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని ఇతన్ని అంటారు. చూడొచ్చు ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. జర్మన్ దేశస్థుడు ఇతను. స్ట్రక్చరిజం అంట. నిర్మాణాత్మక విధానం చెప్పింది ఎవరు, వైగాట్స్కీ. వైగాట్స్కీ గురించి ఎగ్జామినేషన్లో ఈ బిట్టు లేకుండా ఉండదు, కంపల్సరీగా ప్రతి ఎగ్జామినేషన్లో వైగాట్స్కీ గురించి ఖచ్చితంగా అడుగుతారు. జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఎంకేఓ, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఇవన్నీ కూడా స్కాఫోల్డింగ్, ఇవన్నీ కూడా మనకి వైగాట్స్కీలో వస్తాయి. రష్యా దేశస్థుడు. స్టూడెంట్స్ ఓకేనా, దీనికి సరైన సమాధానం ఏ.